ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. అప్పుడే మనం ధనుర్మాసంలో 24వ రోజుకు చేరుకున్నాము. ఈనాటి పాశురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போற்றி சென்று அங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்றச்சகடம் உடைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எறிந்தாய் களல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்று முன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இந்து யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి ఈరోజు మన శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాలు పాడుతుంది, స్తోత్రాలు పాడుతుంది. ఎలాగంటే ఆనాడు 3 అడుగులతో భూమి ఆకాశాలను ముల్లోకాలను కొలిచినటువంటి వామనమూర్తి వామనావతారంలో ఉన్న నీ దివ్యపాదాలకు మంగళం అంటోంది. ఇంకా అమ్మవారు చెప్తోంది, సీతాదేవిని ఎత్తుకుపోయిన ఆ రావణాసురుని వాని యొక్క దుర్భేచ్ఛమైన లంకకు వెళ్ళి అక్కడే 10 తలల ఆ రావణాసురుని సంహరించిన నీ దివ్యమైన బాహుబలానికి మంగళం అంటోంది. ఇంకా అంటోంది అమ్మవారు, కాళ్ళు విరిగేటట్లు వాని రూపం కూడా నశించిపోయేలా ఆ శకటాసురుని తన దివ్యమైన చిన్ని బుల్లి పాదాలతో సంహరించిన చిన్ని కన్నయ్యకు పాదాలకు మంగళం అంటోంది అమ్మవారు. ఇంకా అమ్మ చెప్తోంది, వత్సాసురుడు అనే గోవత్సము దూడ రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి ఆ యొక్క వెలగపండు రాక్షసుడి మీదకి ఒక్కసారిగా విసిరిపారేసిన సంహరించిన ఓ దివ్య పరమాత్మ నీకు మంగళం అంటోంది. ఇంకా ఆండాళ్ళమ్మ చెప్తోంది, గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తి లోకాన్నంతటిని రక్షించి ఇంద్రుని బారి నుంచి కూడా రక్షించి కాపాడిన ఓ పరంధామ పరమాత్మ నీ పాదాలకు మంగళం అంటోంది. ఎన్నెన్ని రకాలుగా స్తోత్రం చేయాలి స్వామి, నిన్ను స్తోత్రం చేయడానికి 1000 తలల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు, వేదాలు కూడా నిన్ను తెలుసుకొనలేవు. అలాంటి ఓ దివ్య పరమాత్మ నీ యొక్క దివ్యమైన పాద పద్మాలకు మంగళం శుభమంగళం అంటూ ఆండాళ్ తల్లి మనందరి తరపున స్వామిని కీర్తిస్తుంది. అలాంటి ఆండాళ్ తల్లికి 1,000,000 కోటి ప్రణామాలు. ఆండాళ్ తిరువడి